మనం జనరల్‌గా రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో కొవ్వులు చేరితే హార్ట్ అటాక్ వస్తుంది అనే విషయం మనకు తెలుసు. బట్ ఓన్లీ హార్ట్ రిలేటెడే కాదు. అసలు బ్లడ్ వెసల్స్‌లో బాడీ అంతటా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా రక్తనాళాలకి సంబంధించినవి కొన్నిసార్లు సీరియస్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రక్తనాళాలకి సంబంధించిన సమస్యలేంటి? వీటి నుంచి మనం బయటపడడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రాకుండా ఏమైనా నివారించవచ్చా? ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రముఖ సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్లీ మీరు వాస్కులర్ సర్జన్ అంటే పర్టికులర్గా మీరు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలే మీరు చూస్తుంటారు. సో జనరల్గా రక్తనాళాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? జనరల్గా అంటే మనం ఈ గుండెకి తీసుకెళ్లే కరోనరీ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అదొకటే జనరల్గా వింటూ ఉంటాం. అంటే మిగతా బ్లడ్ వెజల్స్లో కానీ ఎలాంటివి వస్తాయి ప్రాబ్లమ్స్? అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు గుండెలో రక్తం తయారవుతుంది అనేది మనకు తెలుసు. ఆ రక్తం మన వివిధ అవయవాలకు గుండె నుంచి సప్లై చేయబడుతుంది. అది 2 types ఆఫ్ సిస్టమ్స్లో వెళ్తుంది. అంటే ఒకటి ఏంది, గుండె నుంచి ఏదైతే ఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుందో అది గుండె నుంచి ఆ పర్టికులర్ అవయవానికి తీసుకెళ్ళడానికి వెళ్ళే రక్తనాళాలను మనం దాన్ని ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని ధమనులు అంటాం తెలుగులో. అదే అక్కడ ఆ అవయవానికి వెళ్ళిన తర్వాత మంచి రక్తం ఇచ్చేసిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో, అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది సిరల ద్వారా మళ్ళీ వెనక్కి హృదయం వైపు వస్తుంది. అది హృదయం వైపు వచ్చి మళ్ళీ అది మళ్ళీ అది స్వచ్ఛమైన రక్తంగా ప్రవహిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క అవయవానికి మన శరీరంలోకి గుండెకి ఈ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇటు నుంచి అటు వెళ్ళేది, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చే కనెక్షన్స్ అనేవి ఉంటాయి. వాటిని మన ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లేదా సిరలు అండ్ ధమనులు అని అంటాం. ఎలాగైతే హార్ట్లో మనం ఈ విధంగా అయితే మీరు ఇందాక చెప్పినట్టు కొవ్వు పదార్థాలు చేరినప్పుడు కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అలాంటి శరీరంలో మోస్ట్ కామన్గా అంటే ఒక హృదయం తప్ప మిగతా చోట్ల ఉన్న రక్తనాళాలు, అంటే హృదయము బ్రెయిన్ తప్ప మిగతా చోట్ల ఉన్న ఈ 2 రకాల రక్తనాళాల్లో ఏ సమస్య వచ్చినా మనం దాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. దాన్ని ఒక పెరిఫెరల్ గా ఉండే రక్తనాళాలు. వెరీ గుడ్, మీరు చాలా అద్భుతంగా క్యాచ్ చేశారు. సో దాన్ని మనం పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అని అంటాం. అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఎవరైతే ఉన్నామో దాంట్లో మేము వాస్కులర్ సర్జన్స్ని. యాక్చువల్ చెప్పాలంటే మీకు బయట న్యూరాలజీలో కానీ కార్డియాలజీలో కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఫిజిషియన్స్ ఉంటారు, అదేవిధంగా సర్జన్స్ ఉంటారు. కానీ ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కి వచ్చేసరికి మాత్రం ఓన్లీ వీఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్, అంటే ఐదర్ మెడికల్ మేనేజ్మెంట్ కావచ్చు, సర్జికల్ మేనేజ్మెంట్ కావచ్చు, చేసే ఏకైక వ్యక్తులు మేము. మీకు అర్థమైందా? సో ఎలాగైతే గుండెలో మీరు ఇందాక చెప్పినట్టు ఆ కొవ్వు పదార్థాలు చేస్తే దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటామో, అది మోస్ట్ కామన్గా శరీరంలో ఏ భాగంలో వస్తుందంటే కాళ్ళలో వస్తుంది. కాళ్ళలో వస్తే దాన్ని మనం ఏమంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా కొవ్వు బ్లాక్స్ అవుతాయి, దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అది కాళ్ళలో చేతుల్లో ఎక్కడన్నా రావచ్చు. అలా ఉన్నప్పుడు మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అదే మనకు పేగుకెళ్ళే రక్తనాళాల్లో వస్తే అక్యూట్ మిసెంట్రిక్ ఇష్కీమియా అంటాం. అదే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో వస్తే మనము రీనల్ ఇష్కీమియా అంటాం. ఓకేనా? అదేవిధంగా మెదడుకు వెళ్ళే రక్తనాళాలు అంటే కెరోటిడ్ ఆర్టరీస్ అని అంటాం. వాటిలో ఒకవేళ సమస్య వస్తే కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అని అంటాం. ఇట్లా మెదడుకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో వస్తే మనం కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇట్లా ఈ కొవ్వు పదార్థాలు ఎలాగైతే మీరు ఇందాక చెప్పినట్టు హృదయంలో జరుగుతుందో అలాగా ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీలో వచ్చినప్పుడు వాటి వ్యాధులను మనం ఈ విధంగా చెప్తామన్నమాట. సో ఆ సమస్య ఒక మనిషికి గుండెలో సమస్య వచ్చిందంటే వారి లైఫ్ టైంలో 30% ఆఫ్ ద టైమ్స్ ఐదర్ కాళ్ళలో కానీ మెదడుకు వెళ్ళే రక్తనాళంలో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కాళ్ళలో వస్తే హృదయంలో రావచ్చు, మెదడులో రావచ్చు. ఓకే, ఎక్కడైనా ఒక రక్తనాళంలో క్లాట్స్ వచ్చాయి అంటే బాడీలో ఇంకెక్కడైనా వచ్చే అవకాశాలు ఒక 30% దాకా ఉంటాయి. ఇది మనం చెప్పింది కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన మెనీ స్టడీస్లో ప్రూవ్ అయిన విషయాలు అన్నమాట. అచ్చా, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ రక్తనాళాల్లో క్లాట్స్ ఇప్పుడు గుండెకి సంబంధించినవి అన్నప్పుడు మనం అంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్లో కొన్ని రకాల కారణాలు చెప్తారు. అంటే ఓవరాల్గా వేరే పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్లో అందులో క్లాట్స్ రావడానికి మెయిన్గా ఎలాంటి కాజెస్ ఉంటాయి సార్? యాక్చువల్లీ చెప్పాలంటే దే ఆర్ సిమిలర్ ఇన్ లైన్ విత్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఎలాగైతే ఇప్పుడు మనకు స్మోకింగ్ వల్ల, టొబాకో చూయింగ్ వల్ల, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఈ సంబంధమైన ఇష్యూస్ ఏవైతే మన కొరనరీ ఆర్టరీ డిసీజ్లో వస్తాయో అవే శరీరంలోని మిగతా రక్తనాళాల మీద కూడా అదే ప్రభావం
కలుగుతుంది. కానీ ఒక లైఫ్ టైంలో హార్ట్ ఫస్ట్ వస్తుందా, కాలు ఫస్ట్ వస్తుందా, మెదడుకి వెళ్ళే రక్తనాళం ఫస్ట్ వస్తుందా మనం ఎప్పుడు చెప్పలేము. ఇప్పుడు మనకు ఒక సిగరెట్ స్మోకర్ కొన్నేళ్ల పాటు సిగరెట్ స్మోకింగ్ చేశారనుకోండి, అందరూ ఏమనుకుంటారు, నేను నెంబర్ ఆఫ్ సిగరెట్స్ ఎక్కువ తాగితేనే నాకు గుండె వ్యాధి వస్తుంది, నేను రోజుకు 1-2 తాగితే రాదులే అలా అనుకుంటారు. కానీ అలా కాదు. ఒకరికి రెండు సిగరెట్లు రోజు తాగినా కానీ అది చాలా చెడు ప్రభావం వారి శరీరం మీద చూపించవచ్చు. ఒకరికి కొందరికి ఆరోగ్యపరంగా ఒక 10-20 సిగరెట్లు తాగినా సేమ్ ప్రభావం కనిపించవచ్చు. కాకపోతే ఆ యొక్క పదార్థాలు వాడడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది తప్పి దాని క్వాంటిటీయో మనం ఎన్ని రోజులు చేసామో, ఒక 10 రోజులు మనం అది స్మోకింగ్ చేసి ఒక 10 రోజులు ఆపేసాం కదా, మనం బాగానే ఉన్నాం కదా అన్నట్టు ఉండదు. ఒకవేళ ఈ రోజు ఒకవేళ క్రానిక్ స్మోకర్ ఎవరైతే ఉన్నారో వారు సిగరెట్ స్మోకింగ్ని ఆపేసినా ఆ ప్రభావం వారి శరీరం నుంచి పోవాలి అంటే ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక నార్మల్ వ్యక్తిని పోలిన రక్తనాళాలుగా వారి మారాలి అంటే ఆ చెడు ప్రభావం ఏదైతే ఆ యొక్క నికోటిన్ వల్ల వాళ్ళ బాడీ మీద పడ్డ చెడు ప్రభావం పోవాలంటే అంత టైం పడుతుంది. ఇక్కడ యాక్చువల్లీ నాకు ఒక డౌట్ సార్, ఆల్వేస్ అడగదాం అనుకుంటా మర్చిపోతాను డాక్టర్స్ని. జనరల్గా మనం సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైనా అది పీల్చుకుంటారు, అంటే అది లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. ఇది మరి రక్తనాళాల్లోకి ఎలా ప్రభావం చూపిస్తుంది, అంటే ఆ నికోటిన్ బ్లడ్లోకి ఎలా వస్తుంది? అదేనండి, ఎప్పుడైతే మనకు లంగ్స్ నుంచి తీసుకుంటామో మళ్ళీ త్రూ బ్లడ్డే వెళ్తుంది. బ్లడ్లోనే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీలోకి వెళ్ళి ఆ రక్తనాళం యొక్క దాని మీద ఈ నికోటిన్ తాలూకు చెడు పదార్థాలు, చెడు ప్రభావాలు అవన్నీ చూపించి ఆ నికోటిన్ ఎఫెక్ట్ అనేది శరీరం మీద ఓవరాల్గా అన్ని రక్తనాళాల మీద పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి చాలామందికి ఎలా అవుతుందంటే, కొందరు క్రానిక్ స్మోకర్స్కి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే రక్తం బాగా చిక్కగా తయారవుతుంది, అంటే బాగా థిక్గా తయారవుతుంది నికోటిన్ ప్రభావాల వల్ల. మీకు అర్థం, అది టొబాకో చూయింగ్ కావచ్చు, టొబాకో స్మోకింగ్ కావచ్చు, డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ టొబాకో కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏమైపోతుందంటే మీరు నార్మల్గా చూస్తే ఒక క్రానిక్ స్మోకర్స్కి వాళ్ళకు అంటే రక్తంలో హెచ్బి కానీ ఇవి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి, హిమోగ్లోబిన్ లెవెల్ కానీ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఎప్పుడైతే రక్తం బాగా చిక్కబడుతుందో దాని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అందుకని క్లాట్స్ ఫార్మింగ్, అంటే క్లాట్ ఫార్మింగ్ నేచర్ కూడా ఆ యొక్క నికోటిన్ ప్రభావం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటి ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మీరు నేను మన యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చాలా ఎక్కువ దూరాలు నడవాల్సి వచ్చేది. మన ఇంట్లో ఏ చిన్న అంటే ఏమైనా వస్తువు కావాలన్నా కిరాణా షాప్ కానీ మనమే నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చేది. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం వీఆర్ లీడింగ్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎందుకు, మనకి ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటో, క్యాబ్స్, ర్యాపిడోస్ అన్ని. దీనివల్ల ఏమైపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అంటే ఒకప్పుడు మీ తాతగారు మా తాతగారు వారు నడిచినంత, వారు చేసినంత ఫిజికల్ యాక్టివిటీ మన లైఫ్లో ఇప్పుడు లేదు. బికాస్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఇంకా తక్కువ అయిపోతుంది. కానీ దానివల్ల ఏమైందంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కావడం వల్ల డిసీజ్ ప్రెజెంటేషన్స్ అనేది బాగా షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు చాలా ఎర్లీ ఏజ్ గ్రూప్స్లోనే వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 60 ఏళ్ళు దాటితే కానీ పలానా వాడికి షుగర్ వచ్చిందని, పలానా తాతకు షుగర్ వచ్చిందని మనం వినేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది, 20-30 ఏళ్లలోనే చాలా మందికి షుగర్ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అదేంటి, ఎందుకు అవుతుంది? ఇప్పుడు మనం రీసెంట్గా మన ఫిలిం యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, అట్ ద ఏజ్ ఆఫ్ 45, ఇన్స్పైట్ ఆఫ్ హీ బీయింగ్ ఎ వెరీ గుడ్ అథ్లీట్, హీ హాస్ కమ్ అక్రాస్ సచ్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు తారక రత్న గారు కానీ, అంటే వీళ్ళెవరికి అంటే ఆ తగిన వైద్యం తీసుకోవాలని తెలియకపోవడం కాదు, కాకపోతే ఏంటంటే డినయల్. మనుషులందరూ మనం ఎలా అనుకుంటామంటే, నాకెందుకు వస్తుంది ఆ వ్యాధి, పక్కనోడికి ఏదో వచ్చింది కదా నాకు వస్తుందా, ఈ యొక్క తెలివి లేనితనం. అంటే నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది తెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళి మనం అది చేయించుకుంటాం, దానికి కావాల్సిన ప్రొసీజర్ చేయించుకుంటాం. అది ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనిషికి ఖర్చు పెట్టుకోవడానికి ముందుకుంటాడు. కానీ ఫస్ట్ దాన్ని డయాగ్నోసిసే కానప్పుడు మనం దానికి ఎట్లాగా ట్రీట్మెంట్ చేసుకోలేము. చాలా మంది మర్చిపోతుంది ఏంటి, అరౌండ్ ఏజ్ 40 years వచ్చిన దగ్గర నుంచి ఇయర్లీ వాళ్ళు మార్షల్ చెకప్ అన్ని చేయించుకోవడం, ఏదో ఒక రకమైంది ఫార్మాట్లో చేయించుకోవడం మంచిది. బేసిక్ టెస్ట్లు చేసినప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎవాల్యుయేషన్ అనేది ఫర్దర్గా పాసిబుల్ అవుతుంది. కానీ నేను యంగ్స్టర్నే కదా, నాకెందుకు వస్తుందిలే, నాకు రాదులే అని అనుకోవడం చూస్తుంటారు. మీరు కూడా ఇప్పుడు జర్నలిస్ట్ కాబట్టి మీకు చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్స్ కావచ్చు, లేదంటే ఒక ఆర్మీ వాళ్ళు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్లో కావచ్చు, వాళ్ళకు వెళ్ళినప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వారు 5 kilometer రన్, 2 kilometer రన్ అని చేస్తారు. చేసినప్పుడు అందులో 4-5 గుండె రిలేటెడ్ వ్యాధులతోటి ఇమీడియట్గా స్పాట్లో చనిపోతుంటారు. దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అది ఎందుకు వస్తుంది అంటే, ఆ మనిషికి తెలియదు తనకు హార్ట్
ప్రాబ్లం ఉందని. సడన్గా ఎప్పుడు పరిగెత్తినాడు ఒకటేసారి 5 కిలోమీటర్లు పరిగెత్తేసరికి వాళ్ళకు ఆ యొక్క హార్ట్ కండిషన్ అనేది బయటపడుతుంది. వాళ్ళు ఎందుకు చూపించుకోరు? నాకు 20-25 ఏళ్ళే కదా, నాకెందుకు ఉంటుందిలే, నాకు ఉండదు కాబట్టి నేను చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ డాక్టర్ అంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో టెస్టులు చెప్తారు, అవి చేయించుకోవడం వల్ల నాకేం బెనిఫిట్, ఊరికి ఎందుకు చేయించుకోవాలి, ఈయన అనవసరంగా చెప్తున్నాడు అని అనుకునే వాళ్ళే ఎక్కువ. మనం 100కు 100 మందికి అది చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ డయాగ్నోసిస్ అదొకటేనే కాదు, వేరే ఏ వ్యాధి అన్నా తెలుస్తుందని కాదు, కానీ 100లో ఒక్కరిని పట్టుకోగలిగినా కానీ ఆ యొక్క వ్యక్తికి మనం ఆ వ్యాధి రాకుండా చూడడానికి ఉపయోగపడడానికి వీలవుతుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అంటే మేడం మనం ఖచ్చితంగా ఈ యొక్క స్మోకింగ్ కానీ టొబాకో చూయింగ్ కానీ 100% అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఆల్కహాల్ వల్ల కూడా కొంత దుష్ప్రభావాలు ఉంటాయి, అవి ఆపాల్సి ఉంటుంది. బ్లడ్ వెజల్స్ మీద కొంత దానివల్ల ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఏం జరుగుతుంది, ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటారు. అవన్నీ కూడా మనకు బ్లడ్ వెజల్స్లో ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఫార్మేషన్కి చాలా ఎక్కువ కారణాలు అవుతుంది. ఎక్సెసివ్ ఈటింగ్ అవుతుంది, ఒబిసిటీ పెరుగుతుంది, సెడెంటరీ థింగ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇవి ఖచ్చితంగా ఆయిల్ రిలేటెడ్ ఫుడ్స్ అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ జాగింగ్, రన్నింగ్, వాకింగ్, షటిల్, యోగా, ఏదో ఒక రకం అంటే మనిషికి తను చేసుకునే పనులను కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో వీఆర్ rather than fighting with our body, we are fighting with our brains. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరు పని చేయట్లేదు అనేది కాదు, ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు, కానీ ఫిజికల్గా కంటే కూడా మెంటల్గా పని చేస్తున్నారు. ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం మనుషులు ఎలా చేశారు, ఫిజికల్గా ఎక్కువ యాక్టివిటీ ఉండేది. అంటే పొలం దున్నేవారు, ఏదో పని చేసేవారు, రాళ్ళు లేపేవారు, అంటే డిఫరెంట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇట్ యూస్ టు బి ఇన్ ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ అంతా లేదు. ఇంకోటి కామన్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో చాలామంది ఫ్యామిలీ అంటే ఇది మేల్స్లోనే వస్తుందని కాదు, ఫీమేల్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, మేల్స్లో ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి, లేదా ఎక్సెసివ్ సిగరెట్స్ తాగుతారు కాబట్టి, టొబాకో చూయింగ్ ఉంటుంది కాబట్టి వస్తుంది, మాకు రాదులేండి అనే ధోరణి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే షుగర్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ వ్యాధికి గురవుతుంది. అంటే రక్తనాళాల మీద ప్రభావం షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. సో మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఎప్పుడైనా మేము ఒకవేళ హౌస్ వైఫ్స్ వచ్చినప్పుడు, మేడం మీరు కొంచెం అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే చెప్తాం, వాళ్ళు అంటారు సార్ మేము ఇంట్లో అన్ని పనులు మేమే చేసుకుంటాం పొద్దున్న సాయంత్రం దాకా, వీఆర్ హోమ్ మేకర్స్, మాకు ఉండే స్ట్రెస్ మీకేం తెలుసు సార్, మేము అన్ని పనులు చేసుకుంటాం, అదే ఒక ఎక్సర్సైజ్ కదా సార్, మేము వేరే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు. కానీ ఒకటి ఏమైపోద్ది అంటే ఎనీథింగ్ యూ డూ లైక్ ఏ డైలీ రొటీన్ యాక్టివిటీ విల్ నెవర్ బికమ్ అన్ ఎక్సర్సైజ్. Anything you do more than your daily activities will become exercise. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు రోజు 5 కిలోమీటర్లు లాస్ట్ 30 ఏళ్ళ నడుస్తున్నాను అనుకోండి, అది ఎక్సర్సైజ్ కిందకి రాదు. వాట్ యూ డూ మోర్ దెన్ యువర్ డైలీ యాక్టివిటీ విల్ బికమ్ అన్ ఎక్సర్సైజ్. పాపం వాళ్ళకి అంత టైం ఉంటుంది సార్, ఇంట్లో పని అంతా చేసేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. దట్స్ యూ నీడ్ టు ఫైండ్ సమ్ టైం. మీకు అర్థమవుతుందా? యూ నీడ్ టు ఫైండ్ సమ్ ఆర్ ద అదర్ టైం. అంటిల్ అండ్ అన్లెస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తప్ప. యు ఆర్ రైట్. See, at the end of the day, a family is a unit which has to be supported by everyone. So that's how things work. ఇప్పుడు సార్ జనరల్ గా హార్ట్ అటాక్స్ అయితే ఫీమేల్స్ లో తక్కువ డ్యూ టు ఈస్ట్రోజన్స్ అని చెప్తారు కదా, మరి పెరిఫెరల్ ఈ బ్లడ్ వెజల్స్ లో ప్రాబ్లమ్స్ రావడానికి ఏమన్నా ఈస్ట్రోజన్ ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉందా వాళ్ళలో కూడా? సేమ్ సిమిలర్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఓన్లీ మనకి ఎప్పుడైనా కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ ఒక్క ఆర్గాన్ మీద పనిచేసి మిగతా ఆర్గాన్స్ మీద పనిచేయమనేది కాదు. దట్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఈజ్ సిమిలర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఈ పెరిఫెరల్ బ్లడ్ వెసల్స్లో? అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది చూసుకుంటే కామన్గా చెప్పాలంటే అందరికీ తెలిసింది వ్యారికోజ్ వెయిన్స్ ఫస్ట్ కామన్గా వస్తుంది. అంటే సిరల్లో మాట్లాడుకుంటే వ్యారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఫస్ట్ వస్తుంది. ఒకటి డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, అదే వస్తుంది. ఇంకా కొందరిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వస్తుంటాయి. ఇవి ముఖ్యంగా 3 ప్రధాన కారణాలు. ఇవే కాకుండా వాస్కులర్ సర్జన్స్కి మేము ట్రీట్ చేసే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే డయాబెటిక్ ఫుడ్. పేషెంట్స్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో ఏదో రకమైన గాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక కండిషన్ మనకి కామన్గా వస్తుంది. అంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి అంటే చేతుల్లో పాదాల్లో చిన్న చిన్న నరాలు ఏవైతే వస్తాయో ఆ నరాలు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉంటుంది. దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. దానివల్ల వాళ్ళకి ఏంది సెన్సేషన్ అంటే టచ్ సెన్సేషన్ అనేది బాగా తక్కువ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక రాయో ముల్లో గుచ్చుకుంటే ఆ నొప్పి వల్ల మనం చూసుకుంటాం అక్కడ ఏమైంది. వీరికి చాలాసార్లు ఆ నొప్పి తెలియకపోవడం వల్ల, ఆ నొప్పిని గ్రహించకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతుంది, గాయం తగిలినప్పటికీ ఆ గాయాన్ని అంటే అక్కడ చీమ్ బట్టి అది పెద్దగా గాయంగా మారే అంతసేపటికి వాళ్ళు చూసుకునేసరికి అది వారం 10 రోజులు దాటిపోతుంది. ఆ వరకు చూసుకుంటే ఏమైపోతుంది, అప్పటికల్లే ఒక వేలో, అన్ని వేల్లో లేదా పాదమో కొన్నిసార్లు కాలో కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ పెరిగి కొన్నిసార్లు ప్రాణం మీదకి కూడా వచ్చే అవకాశాలు కొందరిలో ఉంటాయి. మన ఇండియాలో ఎలా ఉంటుంది, మనిషి దేనికన్నా ఖర్చు పెడతాడు కానీ హెల్త్ ఖర్చు పెట్టమంటే 1-2 సార్లు ఆలోచిస్తాడు, ఎక్కడ తక్కువ అవుతుందని వెయిట్ చేసి చూస్తాడు. ఎందుకంటే ఇలాంటి గాయాలైనప్పుడు, చిన్న గాయమైనప్పుడు అది మార్చడం చాలా ఈజీ. చిన్నదే కదా నాకేమైపోతుంది అని వదిలేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఈ యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. సో ఈ డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్లో కూడా ఒక 30% ఆఫ్ ద పేషెంట్స్కి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉంటుంది. అంటే రక్తనాళాల్లో సమస్య ఉండడం వల్ల రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఆ గాయం మానదు. ఇప్పుడు మీకు నాకు ఒక చిన్న గాయం అయిందనుకోండి, ఆ గాయం ఎందుకు మానుతుంది, మనకు ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉండదు, అంటే ఇమీడియట్గా రోగనిరోధక శక్తి కొంచెం బెటర్గా ఉంటుంది, దాంతోపాటు రక్త సరఫరా బాగుంటుంది కాబట్టి ఆ గాయం మానే శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక ఏజ్ అబోవ్ 50 years ఉన్న వ్యక్తి షుగర్ పేషెంట్ అయి ఉండి దాంతోపాటు రక్తనాళాల్లో కూడా ఇబ్బంది ఉందనుకోండి, ఆ గాయం మానడం చాలా కష్టం. అలాంటి పేషెంట్స్ మేమేం చేస్తాం, ఎలాగైతే గుండెకు బైపాస్ ఆపరేషన్ ఉంటుందో అలానే కాల్లో కూడా బైపాస్ ఆపరేషన్స్ చేయొచ్చు. అంటే ఏ రక్తనాళాల్లో అయితే ఇది క్లాట్ అయిపోయి రక్త సరఫరా సరిగా జరగట్లేదో దానికి వేరే బైపాస్ చేస్తాం. అంటే ఇప్పుడు మన మెయిన్ రోడ్ బ్లాక్ అయితే ఎలాగైతే పక్క నుంచి వెళ్తామో బైపాస్ రోడ్ లాగా, అలా ఇంకో కొత్త రక్తనాళంతో దాన్ని బైపాస్ చేయడం జరుగుతుంది, ఆ బ్లాకేజ్ ని బైపాస్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని పేషెంట్స్ యొక్క ఫిజికల్ యాక్టివ్ దాన్ని బట్టి వాళ్ళకి మనం ఈ స్టంటింగ్, యాంజియోప్లాస్టీ కూడా కాల్లో చేయొచ్చు. అంటే బెలూన్తో ఆ దారిని వెడల్పు చేయడము, అక్కడ అవసరాన్ని బట్టి స్టంట్ పెట్టడం కూడా జరుగుతుంది. కాళ్ళలో చేతుల్లో రక్తనాళాల్లో కూడా స్టంట్స్ చేయొచ్చు. అంటే అటు వచ్చే రక్తనాళాలు కూడా చేయొచ్చు. నార్మల్గా ఇది ఎలా చేస్తామంటే ఇప్పుడు ఏది బెటర్ అని అడుగుతారు కొందరు మనకు, అంటే ఇది బైపాస్ బెటరా సార్, యాంజియోప్లాస్టీ బెటరా, స్టంటింగ్ బెటరా అంటే ఇవి 2 ఆప్షన్స్లో పేషెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఏ పేషెంట్కి ఏదైతే బెటరో. ఇప్పుడు ఒకవేళ ఈ బైపాస్ ఆపరేషన్ అనుకోండి, ఆ పేషెంట్కి అనస్థీషియా ద్వారా చేయాల్సిన ప్రొసీజర్ ఆన్ అన్ యావరేజ్ ఒక 3 to 5 hours సర్జరీ అనేది ఇది ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆఫ్ బైపాస్ అండ్ లెవెల్ ఆఫ్ బైపాస్. ఎప్పుడైతే అనస్థీషియా ఇచ్చి చేస్తామో అది రిస్క్తో కూడుకున్నదే ఉంటుంది. ఏజ్ అబోవ్ 50 years ఉన్నప్పుడు ఆ పేషెంట్కి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, హార్ట్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు, లేదా హార్ట్ కొంచెం వీక్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఆల్రెడీ ప్రీవియస్గా స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే బైపాస్ ఆపరేషన్ కొంత రిస్క్, ఎందుకంటే అనస్థీషియా ఇచ్చి మనం 5-6 గంటలు ఆపరేషన్ చేసినప్పుడు కొంత రిస్క్తో కూడుకుంటుంది. 1-2 రోజులు ఐసీయూలో ఉండాల్సి రావచ్చు, ఒక 4-5 రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ బైపాస్ ఆపరేషన్ వల్ల బెనిఫిట్ ఏంది, లాంగ్ టర్మ్ పేటెన్సీ అంటాం. అంటే రక్తనాళం తెరుచుకొని ఎక్కువ కాలం ఉండే అవకాశం బైపాస్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కొత్త రక్తనాళం వేస్తాం కాబట్టి. అదే ఒకవేళ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ వచ్చేసరికి ఏమైపోతుందంటే అతనుకున్న రక్తనాళంలో బ్లాకేజ్లోనే మనం వైర్ పాస్ చేసి ఆ రక్తనాళం ఎక్కడైతే బ్లాక్ అయిపోతుందో ఒక బెలూన్ పెట్టి దాన్ని మనం ఉబ్బించడం జరుగుతుంది. దానివల్ల రక్త సరఫరా యొక్క దారి మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మళ్ళీ ఆ క్రియేట్ చేసిన దారి సరిగ్గా లేదు అంటే కొన్నిసార్లు దాన్ని స్టంట్తో స్ట్రెంత్ కూడా చేయాల్సి రావచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే ఇది సింపుల్ మైక్రో పంచర్లో మనం ఆపరేషన్ చేయొచ్చు, లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. మహా అంటే ఒకరోజు హాస్పిటల్లో దీనికోసం ఉంటే సరిపోతుంది. కొన్నిసార్లు డే కేర్గా కూడా ఈ ప్రొసీజర్ చేసి పంపించేయచ్చు. డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది. ఇంకోటి అతనికి వేరే రకమైన ఆరోగ్య సమస్యలు ఇందాక మాట్లాడిన షుగరు, బీపీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రోక్ ఇలా ఉన్న పేషెంట్స్కి ఇది కొంచెం బాగా రిస్క్ తక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బైపాస్కి ఎంత రిజల్ట్స్ ఉన్నాయో అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇప్పుడు ఎండోవాస్కులర్గా అంటే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కూడా అదే విధంగా రిజల్ట్స్ సాధించడం అనేది జరుగుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. ఎందుకు మనకు ఎండోవాస్కులర్ ఎక్విప్మెంట్ పెరిగింది, టెక్నిక్ పెరిగింది, మనం మనుషులు అంటే దాని యొక్క చేసి దాని యొక్క నిష్ణాతలు అవి కూడా మేము దాంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము అవి కూడా చేయగలుగుతాం. ఇప్పుడు మాలాంటి వాస్కులర్ సర్జన్స్ ఏంటి, మేము వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ అంటే మేము ఓపెన్ సర్జరీస్ చేస్తాము, అదేవిధంగా ఈ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ 2 చేస్తాం. కాబట్టి పేషెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి రెండిట్లో వారికి ఏది బెనిఫిట్ ఉంటే అది చేయడానికి మేము ముందుకు వస్తాం. ఇప్పుడు హార్ట్ అనుకోండి, హార్ట్ బైపాస్ చేయాలంటే కార్డియాక్ సర్జన్ చేస్తాడు, హార్ట్ యాంజియోప్లాస్టీ చేయాలంటే కార్డియాలజిస్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 2 మేము
చేయగలుగుతాం మీరు అన్నమాట. ఈజీగా అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ సార్ ఇప్పుడు మీరు వారికోస్ వీన్స్ అని ఒకటి చెప్పారు, అంటే జనరల్గా ఎక్కువ నించునే వాళ్ళకి ఇది వస్తుంది అంటారు. ఇంకోటి మోర్ ఓవర్ ఈ రక్తనాళాల ప్రాబ్లమ్స్ బాడీలో ఎక్కడైనా పెరిఫెరల్గా రావచ్చు, కానీ కాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకు అంటే కాళ్ళు దే ఆర్ ద మోస్ట్ డిపెండెంట్ పార్ట్స్ ఇన్ అవర్ బాడీ. అంటే భూమితో ఎక్కువ కాంటాక్ట్ ఉన్నాయి ఏంటి మనకు శరీరంలో కరెక్ట్గా చెప్పాలంటే కాళ్ళు. మీకు అర్థమవుతుందా? సో దానివల్ల ద మోస్ట్ రఫ్ అండ్ టఫ్ థింగ్ విచ్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ ఈజ్ యువర్ ఫుట్. సో అక్కడి నుంచే ఏదన్నా మొదలవుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఇందాక ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు, ఏంటి మన వారికోజ్ వెయిన్స్ గురించి. వారికోజ్ వెయిన్స్ అనే సమస్య మోస్ట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంది. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ ఎవరైతే టీచర్స్, ఎవరైతే మనకు డెస్క్ జాబ్ చేసుకునే ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్, మామూలుగా నించుంటే వస్తుంది అంటారు కదా సార్, కూర్చున్నా నుంచున్నా ఈ రెండు వాటి వల్ల వస్తుంది. కొందరికి మిత్తే ఉంటుంది, నడిస్తే వస్తుంది ఏముంటుంది, నడిస్తే రాదు. ఎక్కువ కూర్చునే జాబ్ చేసినా, నుంచునే జాబ్ చేసినా. కూర్చునే జాబ్ అంటే ఏంటిది, ఇప్పుడు డెస్క్ జాబ్స్, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలాంటివి. నుంచునే జాబ్ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు, లేదంటే కొన్ని రకాల ప్రొఫెషన్స్లో వాళ్ళు నుంచొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది, అలాంటి ప్రొఫెషన్స్లో కావచ్చు. అలాంటి వాళ్ళలో అది ఎక్కువగా వస్తుంది. కానీ అందరి మిత్ ఏంటి సార్, నేను నడుస్తుంటాను కాబట్టి అది వస్తుంది కాబట్టి నేను ఆపేసాను సార్ నడవడం ఆపితే ఏమవుతుంది, మనిషి బరువు పెరుగుతాడు. ఎందుకు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి. బరువు పెరిగితే ఏమైంది, బాడీ మీద ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే ఉన్న వారికోజ్ వెయిన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా చెప్తారు, కొంచెం ఎల్డర్లీ వాళ్ళు ఈ వారికోజ్ వెయిన్ సమస్య వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం ఒబీస్ పేషెంట్స్. సార్ మేము కొంచెం బాగా లావు ఉన్నాము, నడవాలంటే కొంచెం ఆయాసం వస్తుంది, ఒకటి. రెండు, మాకు మోకాల నొప్పులు కూడా ఉన్నాయి. ఈ రెండు సమస్యల వల్ల మేము నడవలేకపోతున్నాం అని చెప్తారు. అంటే మేము వాకింగ్ చేయండి, వాకింగ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్తారు. అయితే నార్మల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక మనిషికి ఆయాసం వస్తుంది కాబట్టి ఫాస్ట్గా నడవలేకపోతున్నాడు. రెండు, మోకాల నొప్పులు వస్తున్నాయి కాబట్టి కూడా నడవలేకపోతున్నాడు కాబట్టి బరువు పెరుగుతున్నాడు కాబట్టి మళ్ళీ మోకాల నొప్పులు వస్తాయి. మోకాల నొప్పులతో పాటు వారికోజ్ వెయిన్స్ ఎక్కువైతే అంటే సమస్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. మీకు అర్థమైందా? సో ఇలా వచ్చే అవకాశం కాబట్టి ఖచ్చితంగా నడవడం, మినిమం వాకింగ్ అనేది అయితే అవసరం. అట్లీస్ట్ యూ షుడ్ బి డూయింగ్ అట్లీస్ట్ దట్. అంటే మీరు అత్యంత లీస్ట్ పాసిబుల్ థింగ్ అనేది. ఇప్పుడు మరి కూర్చొని వర్క్ చేయడం వాళ్ళు ఏం చేయలేరు కదా సార్, నించొని చేసే వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ నించోండి. టీచర్స్ అయినా ఈవెన్ ఫస్ట్ పీరియడ్ నుంచి 7th పీరియడ్ దాకా వాళ్ళు నించొనే ఉండాలి, మధ్యాహ్నం లంచ్ టైంలో తప్ప. వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి మరి? అంటే ఇలాంటి వాళ్ళకి ఎలా చెప్తామంటే మేడం, ఇప్పుడు ఓన్లీ అలానే కాదు, కొన్నిసార్లు లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే అది కూడా సిట్టింగ్ పోస్టులో అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎలా చెప్తామంటే, ప్రతి 1 or 2 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్తారు, అట్లీస్ట్ వాష్రూమ్ కన్నా ఒకసారి వెళ్ళి వాకింగ్ చేసినట్టు చేసి వచ్చి కూర్చోవచ్చు. కార్లో, బస్సులో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రతి 2-3 hours ఎక్కడో ఒక చోట బస్సు ఆపుతారు. ఆపినప్పుడు కిందికి దిగి ఒక 5 నిమిషాలు నడిచి మళ్ళీ యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ. ఇప్పుడు మీరు టీచర్స్ కానీ వీళ్ళు కానీ పీరియడ్కి మధ్యన ఒక గ్యాప్ టైం ఉంటుంది, ఆ టైంలో నడవాల్సి ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడు, నేను ఎక్కువసేపు నుంచున్నా కదా, ఇమీడియట్గా వెళ్ళి కూర్చుంటారు. మీకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. యూ అండర్స్టాండ్? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు అయినా కానీ మధ్యలో అటు ఇటు వాక్ చేయాల్సి ఉంటుంది ఒక 5 minutes. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు 8 to 9 hours సెషన్స్ కంటిన్యూస్గా చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఏంటి, ప్రతి 2 hours ఒకసారి ఒక బ్రేక్ తీసుకొని వాక్ చేసి మళ్ళీ వచ్చి వారి పని కంటిన్యూ చేసుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే ఇది ఈ విధంగా చేస్తారో అది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ వారికోజ్ వెయిన్స్ కనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే నడవడం అనేది ఇంపార్టెంట్. కూర్చొని చేసే పనుల వాళ్ళైనా, నించొని చేసే ఒక మనిషి చేసే ఫిజికల్ యాక్టివిటీస్లో ద లీస్ట్ పాసిబుల్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ చేయగలిగిన ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్. ఇంకా బెటర్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే ఇంకా బెటర్గా బెటర్. ఇక్కడ కొన్నిసార్లు ఈవెన్ నేను కూడా అబ్జర్వ్ చేసినాను సార్, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే అంటే కాళ్ళు అంటే ఏదో లాగినట్టు, ఇట్లా పట్టేసినట్టు, అంటే ఇలా స్ట్రేట్గా దాన్ని కాళ్ళని కొంచెం అనాలి, అంటే మన శరీరమే మనకు ఒక హెచ్చరిక చేస్తుందేమో అనిపిస్తుంది, నువ్వు లేచి కాసేపు నడువు అని. అంటే దానికి కూడా ఇది అంటే బ్లడ్ వెజల్స్లో ఏమన్నా అవుతుందా? కొన్నిసార్లు వారికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పిన అలాంటి సిమ్టమ్స్, అంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు లాగినట్టు, గుంజినట్టు, బరువు ఎక్కినట్టు, ఒక విధమైన డిస్కంఫర్ట్, ఇట్స్ నాట్ పెయిన్, ఒక రకమైన నొప్పిలాగా కాళ్ళు అనిపిస్తుంటుంది, లాగినట్టు అనిపిస్తుంటుంది. ఇంకోటి చాలాసార్లు ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ కాలు. ఈవెన్ స్నానం చేసేటప్పుడు మనం సబ్బెట్టేటప్పుడు కూడా కాళ్ళని కరెక్ట్గా చూడం. ఒక మొహానికో చేతికో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఏనాడు కాళ్ళకు ఇవ్వం. మా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా చెప్తారంటే, సార్ నేను నెక్స్ట్ లాస్ట్ 10 రోజుల్లోనే చూశాను, 20 రోజుల్లో చూశాను, అంతకుముందు నా లైఫ్లో ఎప్పుడూ లేదు అని చెప్తారు. దానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడు మనం కరెక్ట్గా చూడం కాబట్టి మనకు తెలియదు.
మనం ఎప్పుడు చూస్తాం ఆ కాల్లో అక్కడ ఏదో సమస్య ఉంది అని మనకు బాగా అనిపించినప్పుడు కిందికి వంగి చూస్తాం. యంగ్స్టర్స్ అయినా మనమే వంగలేనప్పుడు ముసలి అసలు వంగలేరు, కాబట్టి అది కరెక్ట్ గా తెలియదు చాలా సార్లు. అలా కొంతమంది కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి సార్, అంటే దాన్ని తిమ్మిరి అని కూడా చెప్పలేము, ఒక కైండ్ ఆఫ్ దాని స్పాజమ్ కైండ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాసేపు లేచి మీరు అన్నట్టుగా నడిచి అంటే నిద్రలో కొందరికి అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అవి ఎలా అంటే కొన్ని రకాల ప్రోటీన్స్ లేదా కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి వచ్చినప్పుడు అలా వస్తుంది. అది ప్రాపర్గా నేను అందే చెప్పాను ఫస్టే, ఏదో రకమైన హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటే ఏంటంటే ఇలాంటి ఏమైనా సమస్యలు మనకు తెలియని కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు నరాల బలహీనత ఉండడం వల్ల కూడా కొందరికి ఇబ్బందులు వస్తాయి. అన్ని రక్తనాళాల వల్లే వచ్చినాయి అని చెప్పలేము. కాకపోతే దాన్ని మనం కరెక్ట్గా చూసినప్పుడే దానికి చెప్పగలుగుతాం అది వచ్చిందా లేదా. అంటే వీళ్ళు ఎట్లా సార్, అంటే ఇప్పుడు రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎప్పుడు ఇది రక్తనాళ సమస్య ఉందని మీ దగ్గర రావాలి వాళ్ళు? అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ కనుకోండి, మనం ఏం చెప్తాం, ఇందాక మీకు చెప్పినట్టు కాలు లాగినట్టు, గుంజినట్టు, బరువు ఎక్కినట్టు, పాదాల దగ్గర వాపు రావడము, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసినా, ఎక్కువసేపు కూర్చున్న కాళ్ళ వాపు వచ్చేసినట్టు వాళ్ళు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది కామన్ సిమ్టమ్ ఉంటుంది. ఇది కాకుండా ఈ మన మెడిమ భాగంలో వాళ్ళకు నల్లటి మచ్చలు మొదలవుతాయి చాలామందికి. ఇంకొందరికి బయటికి రక్తనాళాలు బయటికి తేలినట్టు కనపడతాయి. కొందరికి కనిపించవచ్చు, కొందరు కనిపించకపోవచ్చు. అందరూ ఏమనుకుంటే బయటికి రక్తనాళాలు బాగా బంచెస్ లాగా కనబడితేనే ఇది వారికోజ్ వెయిన్స్ అనుకుంటాం. అలా కాకుండా కూడా కొందరికి రావచ్చు. కాళ్ళలో నలుపు బాగా ఎక్కువైపోవడం, దురద రావడం, ఇచ్చింగ్ రావడం. కొందరికి ఎక్కడైతే ఇచ్చింగ్ బాగా వస్తుందో, ఎప్పుడైతే బాగా గోకుతుంటారో అక్కడ ఏదో ఒక రక్తనాళం చిట్ని రక్తం కారడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు గాయాలు కాళ్ళలో వచ్చి గాయాలు మానకుండా నెలలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఎక్కువ కాలం ఒక గాయం మానకుండా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వారికోజ్ వెయిన్స్ కి సంబంధించిన అల్సర్ లాగా ఉంటుంది. అంటే డయాబెటీస్ లేని వాళ్ళు కొన్నిసార్లు ఉండొచ్చు, కొందరు స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ డయాబెటీస్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక గాయం వచ్చి అది ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టకుండా ఆ గాయం అంతే పెద్దగా లేదా ఇంకొంచెం పెద్దగా అవుతూ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వారికోజ్ వెయిన్స్కి రిలేటెడ్ గాయంగా ఉంటుంది. ఇప్పుడు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కాళ్ళలో వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనిషి నడిచేటప్పుడు పిక్కలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పికి నడవకుండా వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. కొంత రెస్ట్ తీసుకుంటే ఇంకొంత దూరం నడిచే అవకాశం. అదే ఒక 100 మీటర్లో 200 మీటర్స్లో ఒక ½ కిలోమీటర్ నడిచిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. దీన్ని ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. అంటే ఈ రకంగా కాళ్ళలో పిక్కలు పట్టుకొని లేదా తొడలు పట్టుకొని మన బటక్స్ దగ్గర మజిల్స్ పట్టుకొని వచ్చే నొప్పిని మనం క్లాడికేషన్ అంటాం. మీకు అర్థమైంది? ఇది కామన్గా నడిచేటప్పుడు వస్తుంది, నడవకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరి పేషెంట్స్కి ఎలా వస్తుంది, రాత్రి నిద్ర పట్టలేనంత నొప్పి పాదాల్లో వేళ్ళలో వస్తుంది. దాన్ని మేము రెస్ట్ పెయిన్ అంటాం. సో వాళ్ళ నిద్ర అసలు రాదు, ఆ నొప్పి వల్ల భరించలేక ఉంటారు, పాదాన్ని గట్టిగా పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది ఆ నొప్పి తట్టుకోలేక. ఇంకొందరికి కాళ్ళలో మానని గాయం అంటే గ్యాంగ్రీన్ అంటాం. అంటే గాయం నల్లగా మారి వేళ్ళు పాదము డిఫరెంట్ కలర్ అయిపోయి వాసన ఇలాంటివన్నీ రావడం, దుర్వాసన రావడం అనేది మొదలు పెడుతుంది. ఈ 3 కారణాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి డయాబెటీస్, ఒక 30% ఆఫ్ ద పీపుల్స్కి డయాబెటీస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇవి అంటే ఈ 2 రకాల వ్యాధులకు ఈ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే ఒక డీవీటీకి తీసుకుంటే, ఈ డీవీటీకి ఎలా ఉంటుంది, కొందరు పేషెంట్స్కి డీవీటీ అనేది ఎలా వస్తుంది అంటే ఏదో ఒక మేజర్ సర్జరీ అయిన తర్వాతనో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్థోపెడిక్ సర్జరీనో, లేదు అంటే ఏమన్నా గైనకలాజికల్ సర్జరీస్ ప్రెగ్నెన్సీ తర్వాత కావచ్చు, ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల వస్తుంది. లేదా డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కువ కాలం బెడ్ మీదనే పడుకొని ఉంటే కాళ్ళలో దమల ఎక్కువ కాలం పడుకొని ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ సిరల్లో రక్తం గడ్డగట్టుకుంటుంది. దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. డీప్గా ఉండే సిరల్లోనా? డీప్గా ఉండే చర్మం కిందనే ఉండే సిరల్లో ఇబ్బంది ఉంటే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే కండరాల లోపటి నుంచి వెళ్ళే సిరల్లో రక్తం గడ్డగట్టుకుంటే దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఒకటి ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళకు, ఎక్కువ కదలకుండా ఒకటే చోట ఉన్న వాళ్ళకు, లేదా లాంగ్ జర్నీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్, బస్, ట్రైన్ ఇలాంటి జర్నీస్ చేసిన వాళ్ళకు వస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ రిలేటెడ్ పేషెంట్స్లో వాళ్ళలో, ఎందుకంటే క్యాన్సర్లోని కొన్ని కణాల వల్ల అది రక్తం గడ్డగట్టుకునే శక్తిని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అది కొన్ని రకాల క్యాన్సర్స్కి ఉంటుంది. సో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ రక్తం గడ్డగట్టుకునే అవకాశం కొందరిలో ఉంటుంది. ఒక స్టడీస్ కొన్ని ఏం చెప్తాయంటే అరౌండ్ 13% ఆఫ్ ద పేషెంట్స్ హూ ప్రెజెంట్స్ విత్ డీవీటీ దే మైట్ హ్యావ్ అన్ అకల్ట్ మ్యాలిగ్నెన్సీ. అంటే 13% మంది పేషెంట్స్ ఎవరికైతే డీవీటీ ఉంటుందో
వాళ్ళలో మనం కరెక్ట్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అబోవ్ 50 years వాళ్ళలో మనం కరెక్ట్గా టెస్టులు చేస్తే కొందరికి క్యాన్సర్ తెలుస్తుంది అదే ఫస్ట్ సిమ్టమ్గా. అప్పటిదాకా వాళ్ళకు క్యాన్సర్ ఉందనే విషయం కూడా వారికి కూడా తెలియదు, ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకు ఉండవు. సో దాని వెనక క్యాన్సర్ ఉండే అవకాశం కొందరిలో ఉంటుంది, అందరిలోని కాదు, ఒక 13% ఆఫ్ పీపుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొందరు పేషెంట్స్లో డీబీటీ రావడానికి ప్రధాన కారణం ఏంటిది, వాళ్ళకు రక్తంలోని కొన్ని ప్రోటీన్స్ ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ ఉండడం వల్ల కూడా వస్తుంది. అంటే వాటిని ఏమంటాం అంటే జెనెటిక్ మ్యూటేషన్స్, ఇప్పుడు ఆప్లా సిండ్రోమ్ అని, కొన్ని ఫ్యాక్టర్ 5 లీడెన్ మ్యూటేషన్స్ అని, ఇలా డిఫరెంట్ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా ఉన్న వ్యక్తులకి ఏం చేస్తుందంటే వాళ్ళ కాళ్ళలో కానీ మెదడులో కానీ శరీరంలో ఎక్కడన్నా రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పేషెంట్స్ ఏం చేయాలంటే, ఎలాగైతే మనం షుగర్ పేషెంట్ రోజు షుగర్ టాబ్లెట్ వేసుకుంటాడో ఈ పేషెంట్స్ కూడా అదే విధంగా రక్తం పలచబడే టాబ్లెట్ వారు జీవితాంతం వేసుకోవాలి. అలా వేసుకోకపోతే వారికి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఇది ఉంటుంది. ఓకే, అది కంపల్సరీ. ఇప్పుడు ఓవరాల్గా ఈ రక్తనాళ సమస్యలు రాకుండా ఉండాలంటే మామూలుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, అంటే అవాయిడ్ చేయొచ్చా, నివారించవచ్చా మనం? నివారణ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రివెన్షన్ కోసం ఫస్ట్ మనం ట్రై చేయడం ఎప్పుడు ఉత్తమం. అంటే అది వచ్చిన తర్వాత దానికోసం చేయడం కంటే రాకుండానే ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తలన్నా అట్లీస్ట్ తీసుకోగలగాలి. దానివల్ల ఏంటంటే కొన్ని హెరిడిటరీ ఉంటాయి. ఇప్పుడు షుగర్ని మనం ఆపలేము, కొన్ని విధాలు కొన్ని వ్యాధులను మనం వంశపారంపర్యంగా వచ్చే వాటిని కూడా ఆపలేము. సో అలాంటి వ్యక్తులు ఏంటంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అట్లీస్ట్ దాన్ని పోస్ట్పోన్ చేయడం అన్నా, కొన్నేళ్ల పాటు అది లేకుండా ఉండడం అన్నా చేయగలుగుతాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటిది అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అయితే 100% అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ వెరీ అకేషనల్గా ఎప్పుడైనా తీసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా హెవీ డోసెస్లో ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ జాగింగ్, వాకింగ్, రన్నింగ్, షటిల్, స్విమ్మింగ్, యోగా, వారికి ఏది సూట్ అయితే అది, వారికి ఏది చేయగలిగితే అది, ఏదో రకమైనది అయితే చేసుకుంటూ ఉండి కొంత వెయిట్ లాస్, అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ కాకుండా వారికి హైట్కి తగ్గట్టు వెయిట్ని మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. అంతవరకు వెయిట్ వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయంలో ఎట్లా తీసుకోవాలంటారు? ఫుడ్ విషయంలో అంటే మనం అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఆకుకూరలు, అందరూ ఏమనుకుంటారు మటన్ చికెన్ తింటేనే ఎక్కువ శ్రేయస్కరం, మనకు శ్రేష్టమైన ఆహారం, దానివల్ల మనిషి గట్టిగా అవుతాడు అనుకుంటారు. అలా ఏమి ఉండదు. మనం తీసుకోవాల్సిన ఆహారాలు అన్నిట్లలో ఈక్వల్గా తీసుకోవాలి. ఒకటి ఓన్లీ మటన్ తింటేనే ఎక్కువ ఉంటుంది లేదా వెజిటేరియన్ తింటేనే ఎక్కువ ఉంటుంది అనేది ఎక్కడా ఉండదు. కాకపోతే చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడున్న వాటిల్లో వెజిటేరియన్ డైట్ ఈస్ ఫార్ సుపీరియర్ కంపేర్ టు నాన్ వెజిటేరియన్ చెప్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే హౌ యూ ఈట్, హౌ మచ్ యూ ఈట్, హౌ క్వాంటిటీ యూ ఆర్ టేకింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలా ఎంత నాణ్యమైనది తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారంలో అన్ని రకాల ఆహారాలు సమపాలలో ఉండాలి. ఆ శరీరానికి అది ఖచ్చితంగా రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.